ఎలక్షన్లో నెగ్గడం అనేది ఒక సమస్య. పోనీ నెగ్గాక సమస్య పోతుందా అంటే అంతకు మించి ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు లీడర్ అవ్వడమే ఒక ప్రాబ్లం అనుకుంటే లీడర్ అయ్యాక వందల ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. అయినా సరే లీడర్లు మాత్రం ఎప్పుడూ పదవినే కోరుకుంటారు. ఇలాగే ఓ ప్రెసిడెంట్ గారు కూడా పదవి కోరుకున్నారు. ప్రాబ్లమ్స్ తన చుట్టూ ఉన్న ప్రెసిడెంట్ అయిపోయారు. తీరా నెగ్గాక తాను ఫేస్ చేయాల్సిన సమస్యలు ఏంటని చూస్తే అన్నిటిలోకి అసలు సమస్య టెక్నాలజీ అని తేలిందట. ఎస్, దేశంలో సామాజిక సమస్యలు, రాజకీయ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ ఉన్న అన్నిటికీ ఒకటే సెంటర్ టెక్నాలజీ అయి కూర్చుంది. ఇలాంటి సమస్య ఇంతవరకు ఏ దేశానికి లేదు, ఏ ప్రెసిడెంట్కి రాలేదు. మరి ఏంటి టెక్నికల్ పొలిటికల్ ఇష్యూ? వీళ్ళ టాక్ వింటే మీకే తెలుస్తుంది. కాసేపు రాజకీయాలు మాట్లాడుకుందామా? ఒరే, ఇది టెక్నాలజీ ప్రోగ్రామ్, రాజకీయాలు మాట్లాడటం ఏంటి? రాజకీయ నాయకులు టెక్నాలజీ గురించి ఆలోచిస్తుండగా లేంది, మనం రాజకీయాల గురించి మాట్లాడితే తప్పేంటి? రాజకీయ నాయకులు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారా? ఏ దేశం గురించి మాట్లాడుతున్నారా? తైవాన్ గురించినా? ఏంటి, ఇండియాలో సమస్యలు లేవేంటి? ఎక్కడో ఉన్న తైవాన్ గురించి మాట్లాడడం ఏంట్రా? ఆ దేశానికి మనకి సంబంధం ఏంటి? ఒరే, నీ చేతిలో ఫోన్ ఉందా? ఉంది. మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంది. నీ రూమ్లో కంప్యూటర్ ఉందా? ఉంది. వాటన్నిటిలో చిప్పులు ఉన్నాయా? డివైజెస్ అన్నాక చిప్పులు ఉంటారా? అయితే ఏంటి? ఆ చిప్పులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వస్తాయి? నేను కొనుక్కుంటే వస్తాయి. తైవాన్లో వాళ్ళు తయారు చేస్తే వచ్చాయి. ఆ విషయం తెలుసా నీకు? అవునా? టెక్నాలజీ వాడేయడం కాదు, దాని రూట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఎందుకు ఏంటంటావు? నా ఫోన్లోను నా డివైజెస్లోను తైవాన్ వాళ్ళు తయారు చేసిన చిప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇండియా రాజకీయాల గురించి డిస్కషన్ పక్కన పెట్టి తైవాన్ రాజకీయాల గురించి డిస్కస్ చేసుకోవాలా ఏంటి? చేసుకోవాలరా, తప్పదు. ఎందుకంటే అక్కడ టెక్నాలజీతోనే రాజకీయం, రాజకీయాలన్నీ టెక్నాలజీ చుట్టూనే తిరుగుతాయి. అదేంట్రా? అవును మరి. తైవాన్ అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్లు తయారు చేసే దేశం. పైగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మొత్తం కంప్యూటర్ చిప్ పరిశ్రమ మీదే ఆధారపడింది. అవునా? ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ చిప్లకి కరువు వచ్చేసింది. ఆ విషయం తెలుసా నీకు? అవునవును, విన్నాను. అదిగో ఆ తైవాన్లో రాజకీయాలు సెట్ అయితే గానీ కంప్యూటర్ చిప్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అది విషయం. ఇంతకీ సమస్య ఏంటంటావు? తైవాన్ ఆర్థిక వ్యవస్థకి అక్కడ చిప్ పరిశ్రమ ఒక ముఖ్యమైన ఆధారం రా. పైగా తైవాన్లో తయారైన చిప్పులకి ప్రపంచం అంతటా డిమాండ్ ఉంది. ఓహో. ప్రపంచంలో గొప్ప గొప్ప చిప్పులు తయారు చేసే కంపెనీలన్నీ తైవాన్లోనే ఉన్నాయి. TSMC అని, UMC అని, మీడియాటెక్, రియల్టెక్. ఓహో. పైగా అక్కడ జనం అంతా చిప్పు తయారీ టెక్నాలజీలో సిద్ధహస్తులు. ప్రపంచంలో ఎవరైనా ఒక డివైస్ తయారు చేయనా అని అడిగారనుకో, దానికి అవసరమైన చిప్పు నేను తయారు చేయనా అంటుంది తైవాన్. మరి ప్రాబ్లం ఏముంది? ఆ చైనాయే ప్రాబ్లం రా. తైవాన్ చిప్ పరిశ్రమను దెబ్బకొట్టడానికి చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు చూస్తున్నాయి. తైవాన్లో లేబర్ కాస్ట్ ఎక్కువ. ఇలాంటి రీజన్స్ చూపించి ఆ పరిశ్రమను పక్కదారి పట్టించాలని చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే సమస్య ఇదిగో. అందుకే ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో కూడా ఈ పాయింటే డామినేట్ చేస్తుంది. తైవాన్లో కంప్యూటర్ చిప్ పరిశ్రమను ఎవరు కాపాడతారో వాళ్ళని లీడర్గా గెలిపించుకుంటామని జనం చెప్పేశారు. ఈ మధ్య ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఎప్పుడు? భోగి పండుగ ముందర రోజు. తైవాన్లో భోగి పండుగ ఏంట్రా? నీకు డేట్ తెలుస్తుందని అలా చెప్పాను రా. మొన్న 13వ తారీఖు జనవరి అప్పుడు జరిగే ఎలక్షన్లో. ఓహో. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన సాల్వ్ చేయాల్సిన సమస్యలు ఏంటో తెలుసా? ఏముంటాయి? రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలు ఇవే కదా? కాదురా, తైవాన్లో రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలను వేరుగా ఉండవు. అన్ని సమస్యలకి ఒకటే మూలాధారం, అదే టెక్నాలజీ. ఆ దేశంలో చిప్ తయారీ పరిశ్రమని కాపాడుకుంటే దేశం మొత్తాన్ని కాపాడినట్టే. అవునా? అయితే కొత్త ప్రెసిడెంట్ గారి సమస్యలన్నీ టెక్నాలజీ చుట్టూనే తిరుగుతాయన్నమాట. మొత్తానికి ఇది ఏ దేశంలోనూ లేని వింతే. అందుకే కదా చెప్పేది. ఇప్పుడు అక్కడ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎఫెక్ట్ చూపించేది ఆ దేశంలో మాత్రమే కాదు, ఆ చిప్పుల సంగతి ఏంటో తేలితే ప్రపంచంలో టెక్నాలజీ వాడే మన అందరి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు అర్థమైందా రాజకీయాలు డిస్కస్ చేయాలని ఎందుకన్నానా?